నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, 2019 నుంచి 24 దాకా వైసీపీ హయాం నడిచింది. 2024 నుంచి మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఎన్నో రకాలైనటువంటి ఒక అక్రమాలు, అవినీతిని ఏదైతే 2019-24 దాకా చేశారో అవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. దాంట్లో అత్యంత ఘోరమైనటువంటిది తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి కల్తీని. ఇలాంటివన్నీ చేస్తున్నటువంటి తరుణంలో ప్రశ్నించినందుకు తిరగబడి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని బూతులు మాట్లాడారు వైసీపీ నేతలు. అక్కడికి వెళ్ళి విచారణ ఏదైతే క్షమాపణ చెప్పాలని కోరుతున్నటువంటి సందర్భంలో తిరిగి రెచ్చగొట్టడం, దాడులు జరగడం ఇవన్నీ కూడా చూసాం. అక్కడ టీడీపీ కార్యకర్తల పైన కూడా కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా చూసుకుంటే వాళ్ళపైన కేసులు, వైసీపీ వాళ్ళ మీద కేసులు నమోదయ్యాయి. కానీ ఇక్కడ జరిగింది ఒకే ఒక ఘటన దాదాపు ఒక 19 నెలల్లో. కానీ 2019-24 దాకా ఇలాంటి ఘటనలు కోకొల్లలు అని చెప్పేసి అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో. కానీ ఏనాడు కూడా అటు వైసీపీ వాళ్ళు చేస్తున్న దాడులు వాళ్ళే చేస్తూ ఇక్కడ బాధితులపైన కేసులు పెట్టారే కానీ 2019-24 దాకా ఎక్కడ కూడా బాధించిన వాళ్ళపైన కేసులు అయితే ఎక్కడ నమోదు చేయలేదు. సో రూల్ ఆఫ్ లా అని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఎవరు అతిక్రమించినా సరే, ఏ పార్టీ నాయకులైనా సరే, ఏ కార్యకర్త అయినా సరే ఖచ్చితంగా కేసులు నమోదు అవుతాయని చెప్పేసి అన్నారు. టీడీపీ వాళ్ళపైన కూడా కేసులు పెట్టారు నిన్న జరిగినటువంటి గొడవల్లో. కానీ 2019-24 దాకా వైసీపీ వాళ్ళపైన కేసులు ఒక్కడైనా సరే నమోదైందా లేదా, రూల్ ఆఫ్ లా అప్పుడు ఉందా లేదంటే ఏం చెప్తారు? ఇవాళ ప్రజల్లో చర్చ దీనిపైనే. ఏది 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలీస్ ఎలా పనిచేసింది, ఇప్పుడు ఈ 19-20 నెలలుగా చంద్రబాబు మరి హయాంలో ఇవాళ పోలీస్ ఎలా పనిచేస్తుంది. మొన్న కూడా ఐపీఎస్ల మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదే చెప్పారు. స్వేచ్ఛగా మీ పనులు మీరు చేసుకోండి, మీపై ఎటువంటి పొలిటికల్ ఒత్తిడులు ఉండవు. ఆ రోజు ఆ ఫ్రీడమ్ పోలీస్కి ఎక్కడు? ఇవాళ ఇటు తెలుగుదేశం వాళ్ళపైన ఇవాళ కేసులు పెట్టారు. ఎక్కడ గుంటూరు మనం చూసాం, అనేక మంది పైన కేసులు పెట్టారు. అటు విజయవాడ 43 మందిని ఏదో గుర్తించారు, అక్కడ కూడా ఒక 11 మందిని ఏమో మరి పోలీస్ స్టేషన్కి పిలిపించారు. ఇప్పుడు ఆ డ్రోన్ విజువల్స్ ఆధారంగా, లేకపోతే ఈ మామూలు సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ క్రైమ్కి పాల్పడ్డారు అన్నీ ఇవాళ రికగ్నిషన్. అంటే ఇది గతంలో ఎందుకని లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం తగలబెట్టారు. అక్కడ పనిచేసే సిబ్బంది తలలు బద్దలు కొట్టారు, భయోత్పాతం సృష్టించారు. ఆ రోజు మీరు చూస్తే మీరు విజువల్స్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఏంటి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి స్పందించాడా? ఏమన్నాడు? ఇంకా పైపెచ్చు మా వాళ్ళకి బీపీ పెరిగింది, నన్ను బూతులు తిట్టారు, పట్టాబే అనేది అన్నట్టు. అసలు చంద్రబాబు వాహనాలపైనే రాళ్ళు వేయించారు. ఒకచోట కాదు, అంగళ్ళులో అయితే అసలు రాళ్ల యుద్ధం జరిగింది. ఒక 12 మంది పోలీసులు తలలు పగిలాయి, 100 మంది అరెస్ట్ చేశారు ఇక్కడ అంగళ్ళులో. తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పైన హత్యాయత్నం కేసు పెట్టారు. అక్కడ ఆయన క్యాన్వాయిలో, ఆయన జీపులో ఆయన ఉంటే ఆయన వీళ్ళని చంపడానికి ప్రయత్నించినట్టుగా లోకేష్ పైన ఉంది ఏది హత్యాయత్నం కేసు, చంద్రబాబు పైన ఉంది హత్యాయత్నం కేసు. చివరికి ఆ డీజీపీ ఏమంటాడు? నిరసన తెలిపే హక్కు వాళ్ళకు ఉందన్నాడు సవాంగ్. ఇప్పుడు ఈ డీజీపీ అలా అంటాడా? అనొచ్చు కదా. అంటే ఇప్పుడు ఒకటి, మాజీ మంత్రికి రక్షణ లేకపోతే ఎలా అంటారు? ఇప్పుడు అంబటి రాంబాబుని లేకపోతే జోగి రమేష్ని వాళ్ళు ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి అంటున్నారు మాజీ మంత్రులకే రక్షణ లేకపోతే ఎట్లా అంటే, అసలు మాజీ ముఖ్యమంత్రికి ఏమి రక్షణ ఇచ్చారు? మీరు 100 కార్లతో ఇదే జోగి రమేష్ కరకట్ట మీద వెళ్ళి ఆ రోజు చంద్రబాబు ఇంటి దగ్గర భయోత్పాతం, విధ్వంసం చూడలేదా? జనం మర్చిపోయారా? తల బగలగొట్టారు పటాభి గన్మెన్. అక్కడ మనం చూసాం, బుద్ధ వెంకన్న ఆ రోజు. అంటే మాజీ ముఖ్యమంత్రి మీద మరి అలా చేస్తే అదేమంటే జోగి రమేష్ ఏమంటాడు? మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం లోకేష్ అనో ఏదో అన్నట్టున్నాడు నిన్న. చంద్రబాబు ఇంటికి నీ ఇల్లు ఎంత దూరమో ఇప్పుడు నీ ఇంటికి చంద్రబాబు ఇల్లు అంతే దూరం అని ఆ రోజు కరకట్ట మీదకి వెళ్ళినప్పుడు ఎందుకు గుర్తులేదు? సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న గుంటూరు వెళ్ళి పరామర్శించాడు అంబటి రాంబాబు, అదంతా చూసినట్టున్నాడు. ఏమంటాడు? రిటర్న్ గిఫ్ట్ తప్పదనో ఏదో అన్నట్టున్నాడు. ఇవాళ గుడివాడ అమర్నాథ్ కూడా అదే అంటున్నాడు, రిటర్న్ గిఫ్ట్. అసలు మీరిచ్చిన గిఫ్ట్కి ఇది రిటర్న్ గిఫ్ట్ కదా. అలా ఎందుకని తెలుసుకోవాలి. రిటర్న్ గిఫ్ట్కి రిటర్న్ గిఫ్ట్ ఉంటుందా? గిఫ్ట్కి రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు రేపొద్దున కూడా జగన్ అదే అంటాడు. ఏమని గతంలో కూడా అన్నది, ఆ పాత క్యాసెట్టే కదా, చంద్రబాబు నువ్వు పెట్టిన ఎత్తులే ఇవాళ చెట్లు అవుతాయి గుర్తుపెట్టుకో ఏదో అంటాడు. ఇప్పుడు ఈ చెట్లు నువ్వు పెట్టిన ఎత్తులు అది జగన్ ఎందుకని తెలుసుకోవట్లేదు?
అసలు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు. నిన్న ట్వీట్ ఏదో చదివా, ప్రజాస్వామ్యంలో హింస జ్వాల రగిలిస్తే రగిలించిన చెయ్యే కాలకమానదంటాడు. ఇప్పుడు కాలుతోంది ఆ చెయ్యే. ఆ 5 ఏళ్లలో ప్రజాస్వామ్యంలో హింస జ్వాల రగిలించిన చెయ్యి ఇప్పుడు కాలుతోందా? నొప్పి తెలుస్తోందా? మరి అప్పుడు వాళ్ళకి నొప్పి తెలియలేదా? అసలు ఎందుకు ఇలా రెచ్చగొట్టుతున్నారు? ఎందుకు ఇలా విధ్వంసం సృష్టిస్తున్నారు? ఈ డైవర్షన్ ఎందుకు చేస్తున్నారు? అక్కడ సిట్ 10 రోజుల క్రితం ఇచ్చింది, ఏది నెల్లూరు కోర్టులో వేసింది ఆ ఛార్జ్ షీట్. ఆ ఛార్జ్ షీట్ వీళ్ళకి ముందే వచ్చేసింది. ఏమంటే ప్రెస్ మీట్లు పెట్టేసి చూసారా జంతు కొవ్వు లేదని ఒకటి పెడతాడు. చంద్రబాబు క్షమాపణ చెప్పండి మొత్తం బిగిన చేశారు రాష్ట్రం మొత్తం. అదొక పెద్ద ఆర్గనైజ్డ్ ప్రెస్ మీట్లు లాగా. అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు అసలు ఉందా? ఛార్జ్ షీట్లో ఏమైనా ఉంది? లేదా? జంతు కొవ్వు లేదని మీకు ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చారా? మీకు క్లీన్ చిట్ ఇస్తే అనిల్ సింఘాల్ ఇవాళ వెయిట్ ఎందుకు పడింది? అనిల్ సింఘాల్, ధర్మారెడ్డి, లేకపోతే ఆ బాలాజీ వాళ్ళపైన చర్యలు తీసుకోమని సిట్ ఎందుకు నివేదిక ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా? 250 కోట్ల కుంభకోణం అని కూడా చెప్తుంది కదా సార్. అంటే ఇప్పుడు ఒకటి ఏదో రకంగా సిట్ దర్యాప్తుని ఇంతటితో అడ్డుకట్ట వేయాలి. ఇక ఫర్దర్ దర్యాప్తు జరగకూడదు. సూత్రధారి సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్ళకూడదు. సుబ్బారెడ్డి బాబాయ్ అరెస్టు జరగకూడదు. ఇదంతా అబ్బాయి స్కెచ్. అంతిమ లబ్ధిదారు అబ్బాయి అంటుకోకూడదు. అంటే మళ్ళీ ఇతనే అంటాడు తెలుగుదేశం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అంటాడు. ఎవరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు? తిరుపతిలో యాగం చేయించింది ఎవరు? అదేంటి నిందా పరిహార హోమం. దీని నుంచి డైవర్షన్ కాదా? ఫ్లెక్సీలు పెట్టింది ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి కాదా? మళ్ళా ఫ్లెక్సీ తీసేయమన్నది ఎవరు? అంబటి రాంబాబు కాదా? జోగి రమేష్. ఏంటి ఆ మాటలు? నా కుక్క కూడా భయపడదు అంటాడు ఇతను. నా ఇంట్లో కుక్క భయపడదు నీ రెడ్ బుక్కి, మా తోటలో 2 కుక్కలు భయపడవు అంటాడు. ఏంటి కుక్కల భాష? ఇప్పుడు ఎవరు భయపడ్డారు? ఏ కుక్క భయపడిందని అడుగుతున్నా. నాకు 70 ఏళ్ళు, నా పగలు తీశారు, నీ కాళ్ళు నుంచోలేకపోతున్నానని మ్యాజిస్ట్రేట్ దగ్గర కన్నీరు పెట్టుకున్నది ఎవరు? ఇప్పుడు ఇంట్లో కుక్క భయపడిందా లేదా? లేకపోతే తోటలో 2 కుక్కల పరిస్థితి ఏంటి చెప్పాలా అంబటి రాంబాబు? అది తప్పు. ఏది రెచ్చగొట్టడం? ఏమని పెట్టాడు ప్రెస్ మీట్? రమ్మను, నేను అరెస్ట్ కావడానికి సిద్ధం, నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధం, మీకోసమే నేను ఎదురు చూస్తున్నా. నువ్వు కాదు మాట్లాడింది. మళ్ళీ నీ కూతురు నీ అల్లుడు ఇవాళ మళ్ళీ మా నాన్న పశ్చాత్తాపం చెందాడు. పశ్చాత్తాపం చెందావా? ఇవి పశ్చాత్తాపం చెందినాడు మాటలేనా? అంబటి రాంబాబు ఈ కుక్కలు ఈ గుక్కలు ఇది పశ్చాత్తాపమా? నువ్వు చెప్పు. జోగి రమేష్. ఏంటా భాష? కొవ్వు తగ్గిందే కానీ చిప్పు దొబ్బింది లోకేష్ అంటావా? దొబ్బటం బూతేంటి అని అడుగుతున్నాడు సజ్జలు. అంటే కల్తీ సహజం అంటాడు. ఇప్పుడు రేపు పొద్దున ప్రెస్ మీట్లో కూడా జగన్ అదే చెప్తాడా? రప్ప అంటే తప్పేంటనో ఏదో అన్నట్టున్నాడు గతంలో. ఇప్పుడు ఎల్ భాష తప్పేంటని అంటాడా? అంబటి రాంబాబు ఏం తప్పు మాట్లాడాడు అని అంటాడా ఇవాళ ప్రెస్ మీట్లో రేపు పొద్దున? సార్ నాకు అదే అర్థం కావట్లేదు సార్. అంబటి రాంబాబు మాట్లాడింది లా భాష, పచ్చి బూతు. ఆ బూతు మాట్లాడిన వాడికి ఈరోజు ఆ జైలుకి ముందే వచ్చేసి ప్రెస్ మీట్లు పెడుతూ ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారంటే దేనికి సంఘీభావం తెలుపుతున్నారు? లా భాషక అంటే ఏం చెప్తారు? అరాచకానికి సంఘీభావం, ఈ తగలబెట్టడానికి సంఘీభావం, తగలబడటానికి సంఘీభావం. ఈ రాష్ట్రం తగలబడాలి, ఇక్కడ పెట్టుబడులు రాకూడదు. ఆ తగలబడ్డ రాష్ట్రం బూడిదల మీద మా ప్యాలెస్లు కట్టుకోవాలి. ఇది ఒక కుట్ర, గ్రేటర్ కాన్స్పిరసీ. దీని వెనక ఉన్నది ఏంటంటే మహా కుట్ర. అసలు ఆ పార్టీ వైసీపీ కాదు, దాని పేరు జీసీపీ అని పెట్టు, గ్రేటర్ కాన్స్పిరసీ పార్టీ. బాబాయ్ హత్య అదొక గ్రేటర్ కాన్స్పిరసీ. ఈ తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి ఒక గ్రేటర్ కాన్స్పిరసీ. లిక్కర్ స్కామ్. ఇప్పుడు ఈ సిట్ నివేదిక బయటికి రాకుండా, వాళ్ళ యొక్క కల్తీ వాళ్ళ ప్రజల్లో చర్చ జరగకుండా ఇప్పుడు ఈ తగలబెట్టుకోవడాలు, ఈ బూతులు తిట్టడాలు, అక్కడ అంబటి రాంబాబు, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి, గుంటూరులో రాంబాబు, బెజవాడలో జోగి రమేష్, ఇదంతా ఏంటంటే డైవర్షన్. పెట్టుబడులు రాకూడదు. ఇక్కడ రేపు గూగుల్ డేటా సెంటర్ పెట్టకూడదు. క్వాంటమ్ వ్యాలీ ఇవాళ వస్తుంది, రేపు 6వ తారీఖు భూమి పూజ శంకుస్థాపన. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు. వరల్డ్ బ్యాంక్ ఏడీబీ రుణాలు ఇవ్వకూడదు. మెయిల్స్ పంపిస్తాం. పెట్టుబడులు పెట్టొద్దని సింగపూర్కి మెయిల్స్ పంపిస్తాం. బాండ్లు కొనొద్దని జర్మనీ నుంచి మెయిల్స్ పెడతారు. కేసులు వేస్తారు. మెగా డిఎస్సీ మీద 98 కేసులు. అంటే మరి 16,000 మంది టీచర్ల పోస్టులు రిక్రూట్మెంట్ కాకూడదు. కానిస్టేబుల్ పోస్టుల మీద 33 కేసులు.
భర్తీ కాకూడదు, పెట్టుబడులు రాకూడదు, ఉద్యోగాలు రాకూడదు, మేనిఫెస్టో హామీలు అమలు చేయకూడదు, కేంద్రం నిధులు ఇవ్వకూడదు. అరే ఏమి రగిలిపోతున్నారు, రగిలే జ్వాల. ఈ రగిలే జ్వాలలకు ఆహుతి ఎవరు? ఆహుతి అయ్యేది ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, ప్రజలు కారు, చివరికి ఆ పార్టీయే అవుద్ది. సో చూద్దాం సార్, మొత్తానికి రూల్ ఆఫ్ లా అంటూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అన్నారో, ఇప్పుడు అటు టీడీపీకి సంబంధించిన వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు, అటు అదే విధంగా చూస్తే వైసీపీ. కానీ గతంలో ఇవేవి లేవని చెప్పి ఇప్పుడు మీరు అన్నట్టుగా అదే చర్చించుకుంటున్నారు. సో నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.